హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే బీరకాయ ఎండు రొయ్యల కర్రీ చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుందాము. నూనె ఒక 2 స్పూన్లు వేసుకుందాము. నూనె వేడెక్కింది. మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. కొంచెం వేగనిద్దాము. అంటే కొంచెం పచ్చిదనం పోయి పింక్ కలర్లోకి మారిన తర్వాత ఎండు రొయ్యలు వేద్దాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి, తర్వాత ఎండు రొయ్యలు వేద్దాము. ఎండు రొయ్యల్ని నేను ముందుగానే వేడి నీళ్ళతో శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే అందులో ఉన్న సన్నటి ఇసుక తినేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని 2 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా వేపుకుంటే రొయ్యల్లో టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇది ఒక 2 నిమిషాలు వేయిద్దాము. 2 నిమిషాలు అయింది ఫ్రెండ్స్, వేగినవి. తర్వాత బీరకాయ వేద్దాము. బీరకాయ కూడా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని అయిపోయాక మూత పెట్టుకుందాము. ఇది చిన్నటి మంట మీదే సిమ్లో మగ్గాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ ఒక పావు గంట ఆగి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మూత తీసి. మగ్గింది ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు వేసుకుందాము. నీళ్ళు వేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దాము. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. కూర ఎలా ఉంది ఇంకోసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, దగ్గర పడింది. దీంట్లో కొత్తిమీర అంతగా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఇలా ఉంటేనే కర్రీ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకొంచెం నూనె పైకి వస్తే అప్పుడు ఆపండి. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలింది ఫ్రెండ్స్. కూర ఉడికిపోయింది. మీకు ఈ కర్రీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ.